హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అపరిచిత్ వ్లాగ్స్. అందరికీ హాయ్ అన్న. మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను అన్న. ఈ వీక్ బిగ్ బాస్ అప్డేట్ ఏంటంటే నామినేషన్స్, ఈరోజు నామినేషన్ జరగబోతున్నాయి. మీకు అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఈసారి నామినేషన్లో ట్విస్ట్ ఏంటంటే టాప్ 5 కంటెంట్స్ ఎవరైతే అనుకుంటామో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, డేమాన్ పవన్, వీళ్ళెవరు టాప్ 5 ఎవ్వరు నామినేషన్స్లో లేరు. భరణి, దివ్య, రీతు, గౌరవ్, నిఖిల్, భరణి గారు, సంజన వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. చూద్దాం వీళ్ళకి ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ పడి ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని. మిగతా విషయాలకు వస్తే ఈసారి నామినేషన్స్ ఏం చేసిందంటే బిగ్ బాస్ డైరెక్ట్గా అందరినీ నామినేట్ చేసేసిండు. అందరినీ నామినేట్ చేసేసి అనౌన్స్ చేసేసిండు. తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆగి మళ్ళీ మీరు ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని చెప్పిండు. నామినేట్ చేయాలని చెప్తే ఫస్ట్ వచ్చేసి సంజనాని గౌరవ్ నామినేట్ చేస్తాడు. తర్వాత కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేస్తాడు. సుమన్ శెట్టి నిఖిల్ని నామినేట్ చేస్తాడు. డిమాన్ పవన్ గౌరవ్ నామినేట్ చేస్తాడు. దివ్య గౌరవ్ నామినేట్ చేస్తుంది. రీతు దివ్యను నామినేట్ చేస్తుంది. సంజన గౌరవ్ నామినేట్ చేస్తుంది. ఇమాన్యుయల్ భరణి గారిని నామినేట్ చేస్తాడు. తనుజ కూడా గౌరవ్నే నామినేట్ చేస్తుంది. మళ్ళీ నిఖిల్ వచ్చేసి రీతుని చేస్తాడు. ఇది ట్విస్ట్. ఇంకా ఇలా అందరికంటే ట్విస్ట్ ఏంటంటే మీకు ఈడ అసలైన ట్విస్ట్ ఈ వీక్ నామినేషన్స్ ఏంటంటే భరణి గారు దివ్యను నామినేట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన టగ్ ఆఫ్ వార్ ఒక 10-15 నిమిషాలు టగ్ ఆఫ్ వార్ నడుతుంది. అసలు మామూలుగా నడవదు. అదంతా మీరు ఈరోజు లైవ్లో చూస్తారు. అది మామూలుగా అయితే ఉండదు అసలు. డీమాన్ పవన్ వచ్చేసి గౌరవ్ని చేసాడు. అందరు ఎక్కువ ఓట్లు నామినేషన్లో గౌరవ్గా పడ్డాయి. వీళ్ళందరూ కలిసి గౌరవ్కి ఎక్కువ నామినేషన్ ఓట్లు పడ్డాయి. ఇమాన్యుయల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఒక్కొక్క ఓటు పడ్డలు కన్సిడర్ చేసి ఎక్కువ ఓట్స్ ఎవరికి పడ్డాయి అంటే రీతుకు పడ్డాయి. ఈ ఒక్కొక్క ఓటు పడ్డలను కూడా కన్సిడర్ చేసారు. ఇందులో కన్సిడర్ చేసి ఏం చేశారంటే రీతు ఫైనల్ లిస్ట్ ఏంటంటే ఎక్కువ సోది చెప్పాను. ఫైనల్ లిస్ట్ ఏంటంటే ఎలిమినేషన్లో ఈ వీక్ 10th వీక్ ఎలిమినేషన్లో ఉన్నది రీతు, సంజన, భరణి గారు, గౌరవ్, నిఖిల్, దివ్య. వీళ్ళు 6 ఉన్నారు. మనం ఎవరైతే టాప్ 5 అంటామో ఆ టాప్ 5 ఒక్కరు కూడా లేరు. ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకొని సేవ్ అయిపోయిండు. ఆ పవర్ యూజ్ చేసుకొని అట్లా 1 by 1 వాళ్ళు ఎవరిది వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు సేవ్ అయిపోయారు. వీళ్ళు మిగతా వాళ్ళందరూ ఇక నామినేషన్లో ఉన్నారు. ఇంకా నామినేషన్లో ఎవరెవరు ఏ పాయింట్ పెట్టి నామినేషన్ చేసిర్రు, ఎందుకు నామినేషన్ చేసిర్రు అనేది డీటెయిల్స్గా ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తా బ్రదర్. ఆలోపు వాచ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. బ్రదర్ మీకు ఇంకో విషయం ఏంటంటే నేను ఒక చిన్నది వెబ్ సిరీస్ లాగా ట్రై చేయబోతున్నా. దానికి మీరు అందరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే నాకు ఈ ఛానల్ క్లిక్ అయితేనే నేను ఏదన్నా చేయగలుగుతా బ్రదర్. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కంటెంట్ తోటి నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని మీరు మంచి కంటెంట్ తోటి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయండి బ్రదర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ వాచ్ టైం పెంచితేనే, నాది మానిటైజేషన్ అయితేనే నేను ఏదైనా చేయడానికి నాకు నెలకు కొంత ఆదాయం వస్తేనే ఏదైనా చేయగలుగుతా. ఎందుకంటే వేరే పని ఏం రాదు నాకు. ఈ సినిమాలు స్క్రిప్టులు ఇవి తప్ప. మీరే కొద్దిగా సపోర్ట్ చేయండి బ్రదర్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్. ఫోక్ సాంగ్స్ స్క్రిప్ట్స్ రాస్తుంటా. మీకు ఎవరికైనా ఫోక్ సాంగ్లో యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా, మళ్ళీ షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీ నెంబర్ పెట్టండి, నేను వాట్సాప్లో మీకు సంప్రదిస్తాను బ్రదర్. మీరు నాకు కామెంట్ రూపంలో మీ నెంబర్ పెట్టండి, మీ ఇంట్రెస్ట్ తెలియజేయండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా అందరిలాగా కాదు బ్రదర్, జెన్యున్గా చెప్తున్నాను. నేను తీసే టైంకి మీకు కంపల్సరీ
మీకు అవకాశం ఇస్తా. మీరు ఎలా ఉన్నా సరే, అందంగా ఉన్నారా లేరా కాదు, నా క్యారెక్టరు, ఎమోషన్స్, మీకు యాక్టింగ్ రాకపోయినా యాక్టింగ్ రాబట్టుకునేంత స్టెబిలిటీ కూడా నాకుంటది. నాకు అంత ఉంటది ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌ల. ఓకేనా? మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా బ్రదర్. ఎంతోమందికి అన్నం పెట్టిన మీరు, మీ యూట్యూబర్స్ కూడా అన్నదాతల లెక్కనే ఎంతోమందికి అన్నం పెట్టిర్రు. ఈ యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళుగా. నాకు కూడా అన్నం పెడతారని, నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నా బ్రదర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ వీడియోలో బిగ్ బాస్ అప్డేట్స్, నామినేషన్స్ గురించి అన్ని వివరంగా చెప్తాను. నామినేషన్ పాయింట్స్ అన్ని వివరంగా. ఫైనల్‌గా వీళ్ళు నామినేట్ అయింది. థ్యాంక్ యూ బ్రదర్.